ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. యేసు ప్రభువారిని గురించి మానసికంగా తెలుసుకోవడం వేరు, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. మానసికంగా తెలుసుకోవడం అంటే యేసు ప్రభువారు ఎక్కడ జన్మించినాడు, ఏ పని చేసేవాడు, ఎలాంటి బోధలు చేసినాడు, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినాడు, ఎలాంటి ప్రవచనాలు చెప్పేవాడు, ఆయన ఎలాంటి అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎంతమందిని దయ్యాల నుంచి విడిపించాడు, ఎలాంటి స్వస్థతలు చేసినాడు, ఎలా శ్రమ పొంది మరణించినాడు, ఇవన్నీ మానసికంగా యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం. దీనివలన ఒక వ్యక్తికి ఏ ప్రయోజనము లేదు. అనుభవపూర్వకంగా ఆయనను తెలుసుకోవడం అంటే ఆయన శిలువ శక్తిని అనుభవించడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా దివి నుండి భూమికి దిగి వచ్చినాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వల అవిధేయత వలన తెగిపోయినటువంటి ఆ బంధాన్ని పునరుద్ధీకరించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి కలువరి శిలువలో మనిషి యొక్క పాపములను కడిగివేయడం కొరకు కలువరి శిలువలో నిర్దోషమైనటువంటి ఆయన రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తము వలన మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆయన శిలువ శక్తిని నీవు అనుభవించకపోతే యేసుక్రీస్తును కేవలము తెలుసుకోవడం, మానసికంగా తెలుసుకోవడం వలన ఏ ఉపయోగం లేదు. ఆయన రక్తము నీ కొరకు చిందించినాడు అనేటువంటి అంతరంగ సాక్ష్యము నీకు లేకపోతే ఆయన వలన ఏ ప్రయోజనము నీకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో గుర్తించకపోతే ఆత్మను నరక శిక్ష నుండి మనం తప్పించుకోలేం. పేతురు ఆయనను గుర్తుపట్టి ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని. విలువైన దాన్ని గుర్తుపట్టకపోతే ఎలాంటి నష్టం మనం పొందుకుంటామో ఒక ఉపమానం మీకు చెప్తాను. ఒక గ్రామం పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉందంట. ఆ కాలువ ఒడ్డున ఒక రాయి ఉందంట. కాలువలో స్నానానికి దిగేవారు, ఈత కొట్టడానికి దిగేవారు తమ బట్టలను ఆ రాయిపై పెట్టి వాళ్ళు కాలువలో దిగేవారంట. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది చేపలు పట్టడానికి ఆ రాయిపైకి ఎక్కి కాలువలో చేపలు పట్టేవారంట. అయితే ఆ కాలువకు దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడంట. అతని ఇంటికి మొదటి మెట్టు పాడైపోతే ఈ రాయిని తీసుకొని తన ఇంటికి మొదటి మెట్టుగా వేసుకొని వాడుకుంటూ ఉన్నాడంట. కొంతకాలానికి అతడు మొదటి మెట్టు వేసుకోవడం జరిగింది. ఈ రాయిని తీసుకొని తన మంచం కోడు విరిగిపోతే మంచం కోడుకు ఆసరాగా ఉంటుందని ఒక కోడులాగా ఈ రాయిని వాడుకుంటూ ఉన్నాడంట. ఒకరోజు అతని స్నేహితుడు పక్క ఊరుండి వచ్చి మంచం మీద కూర్చొని ఆ రాయిని చాలా పరిశీలనగా చూశాడంట. అతడు ఒక ఖనిజ శాస్త్రజ్ఞుడు. రాయిని పరిశీలనగా చూసిన వెంటనే ఆశ్చర్యపడి అది ఒక విలువైన బంగారు ఖనిజంగా గుర్తించడానికి. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది ఆ రాయిని చూస్తున్నారు, వాడుకుంటున్నారు, కానీ దాని విలువను ఎవరూ గుర్తించలేదు కాబట్టి ఎవరూ దాని వలన లాభాన్ని పొందుకోలేకపోయారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత విలువైన వ్యక్తో, ఆయన ఎలాంటి వాడో ప్రజలు గుర్తించలేకపోయారు. ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువారు అంటేనే ఆయన స్వస్థతలు చేసేవాడు, నజరేయుడైనటువంటి యేసు, ఆయన దయ్యాలు వెళ్ళగొడతాడు, ఆశీర్వదిస్తాడు, మంచి వ్యక్తి, ఉపమానాలు, చక్కటి ఉపమానాలు చెప్తాడు, మంచి బోధలు చేస్తాడు అని ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నారు. మానసికంగా ఆయనను గురించి తెలుసుకుంటున్నారే తప్ప నరకము నుండి నన్ను రక్షించగల సమర్థుడు క్రీస్తు, నా ఆత్మను రక్షించగల సమర్థుడు యేసు ప్రభువారు, ఆయన రక్తంలో కడుగబడితేనే నాకు పాప క్షమాపణ దొరుకుతుంది, నాకు నిత్య జీవము దొరుకుతుంది, నేను పరలోక రాజ్యానికి వారసుడుగా అవుతాను అని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆయన విలువను, ఆయన కార్చిన రక్తం యొక్క త్యాగాన్ని గుర్తించకపోతే నరక శిక్ష నుంచి ఆత్మలను రక్షించుకోలేం. పేతురు గుర్తుపట్టగలిగినాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అని పేతురు గుర్తుపట్టగలుగుతున్నాడు. మరి నీవు గుర్తుపట్టగలుగుతున్నావా? దయచేసి సర్వశక్తిగల క్రీస్తు యొక్క శక్తిని, ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తం యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తుపట్టి ఆయన విలువను గుర్తించి ఆయన యొక్క రక్తములో కడుగబడడానికి ప్రభు నీకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, మానసికంగా నిన్ను తెలుసుకునేది కాదు కానీ అనుభవపూర్వకంగా నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ విలువైన క్షమాపణను గుర్తించే కృప దయచేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఇంతవరకు ఎవరైనా ఇంకా మానసికమైన మెట్టులోనే ఉంటే అట్టి వారిని మార్చండి ప్రభువా. నీ శిలువ శక్తిని అనుభవపూర్వకంగా గ్రహించుటకు సహాయం చేయండి. శిలువ యొద్దకు వచ్చి నీ దైవిక శక్తిని పొందుకోవడానికి కృప చూపించమని సర్వశక్తిగల క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.
ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం నీ పాపముల నుండి నిన్ను కడగడానికి, విడిపించడానికి, పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయడానికి ఆయన ఎంతో విలువైనటువంటి రక్తాన్ని గార్చాడు. దయచేసి ఆయన రక్తంలో కడగబడండి, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోండి. ఆయన ఇచ్చే ఉచితమైన కృపను దయచేసి త్రోసివేయవద్దండి. ఆయన ఆహ్వానాన్ని మన్నించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.